బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేతల భార్యలపై పోస్టులు పెట్టిన వదలను ఆడపిట్టలో జోలికొస్తే జాగ్రత్త అని సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఇక శ్రీశైలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తీవ్రవాదులతో పోరాడిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ముఠా నాయకులను పూర్తిగా కంట్రోల్ చేశామని అన్నారు. ఇక మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని నియంత్రణ చేశామని తెలిపారు. రౌడీలను లేకుండా చేశామని అన్నారు. ఇక ఇప్పుడు రౌడీలు నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకున్నారని తెలిపారు. మీ ముసుగు తీస్తానని అన్నారు. రాజకీయ నాయకులు లాగానే నేరస్తులు నేరస్తులుగానే చూస్తామని అన్నారు. ఇందులో రాజీ పడేది లేదని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వైసీపీ నేతల భార్యలపై పోస్టులు పెట్టిన వదలను ఆడపిట్టల జోలికొస్తే జాగ్రత్త అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఇక శ్రీశైలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తీవ్రవాదులతో పోరాడిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ముఠా నాయకులను పూర్తిగా కంట్రోల్ చేశామని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని నియంత్రణ చేశామని తెలిపారు. రౌడీలను లేకుండా చూశామని అన్నారు. ఇప్పుడు రౌడీలు నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకున్నారని తెలిపారు. మీ ముసుగు తీస్తానని అన్నారు. ఇక రాజకీయ నాయకులుగానే నేరస్తులుగానే చూస్తామని, ఇందులో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. ఆడబిడ్డల జోలుకొస్తే మాత్రం జాగ్రత్త. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్ గా ఉంటాం. తెలుగుదేశం పార్టీ భయపడదు. తీవ్రవాదులతో పోరాడాం. ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం. రౌడీలు లేకుండా చేశాం. ఇప్పుడు రౌడీలు నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తా. రౌడీలను రౌడీలుగానే చూస్తా. నేరస్తులుగానే చూస్తా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడా కానీ తప్పు చేసినా లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే. వాళ్ళకు కూడా చాలా ఫర్మ్ గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేపితే ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి. టూరిజం ప్రమోట్ అయితే, అభివృద్ధి జరిగితే, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లెలైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు కూతుర్లపైన పెట్టిన వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులు